హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవీస్ డైరీస్. ఇవాళ వీడియోలో మనం చాలా ఈజీ అండ్ హెల్దీ అండ్ డైట్ రెసిపీ ఒకటి చూద్దాము. ఇది మనం లంచ్ తీసుకోవచ్చు, డిన్నర్గా తీసుకోవచ్చు, ఎట్లయినా తీసుకోవచ్చు. సో అదేనండి మష్రూమ్ అండ్ బ్రోకలీ స్టిర్ ఫ్రై. దీనికోసం మనం మెయిన్గా కావాల్సింది వెల్లుల్లి, మష్రూమ్ అండ్ బ్రోకలీ, అండ్ మీకు కావాలనుకుంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అండ్ లేదంటే మీరు ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వెల్లుల్లి, మనం ముందుగా 2 రెబ్బలు వెల్లుల్లి సన్నగా స్లైస్ చేసుకున్నవి యాడ్ చేసేసుకుని వీటిని కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను ఇలా ఆనియన్స్ చాలా పెద్ద పెద్ద ముక్కలుగా యాడ్ చేశాను. ఎందుకంటే మనం వీటిని మరీ సన్నగా ఏం కట్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది కర్రీ కాదు కదా, ఒక సైడ్ డిష్ లాగా లేదా డిన్నర్గా ఒక సాలడ్ బదులు తింటున్నాము అంతే. సో దానికోసం ఇలా ఒక ఆనియన్ని ఇలా హాఫ్గా కట్ చేసుకుని దాన్ని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీనికోసం ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు, అండ్ మనకి ఇది 10 minutesలో రెడీ అయిపోతుంది. సో తర్వాత మష్రూమ్స్ కూడా మీ సైజుని బట్టి, అంటే మరీ పెద్ద మష్రూమ్స్ అయితే 4 pieces, చిన్న చిన్నవి అయితే ఒక 2 piecesగా చేసుకుని ఇలా యాడ్ చేసేసుకోవడమే. నేను ఈ రెసిపీ కోసం నేను ఒక ప్యాకెట్ వస్తుంది కదా మనకి 200 grams ప్యాకెట్, ఆ ప్యాకెట్ వరకు మష్రూమ్స్ తీసుకున్నాను. అండ్ అలాగే ఒక చిన్న పువ్వు, అంటే బ్రోకలీ చిన్న చిన్న వస్తాయి కదా, అది తీసుకున్నాను. మీకు బ్రోకలీ కనుక దొరకకపోతే ఇందులో మీరు కాలీఫ్లవర్ కానీ లేదంటే క్యారెట్ కానీ లేదంటే క్యాప్సికమ్ కానీ అలా ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని తినే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఇందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అండ్ అలాగే కొంచెం పసుపు, అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి. సో ఇవన్నీ కారం ఎక్కువ యాడ్ చేసుకోవద్దని, ఎందుకంటే మనం ఉట్టిగా తింటాం కదా, ఇది సలాడ్కి రీప్లేస్మెంట్ లాగా. అంటే డైట్ చేసేవాళ్ళు ఈవినింగ్ సలాడ్స్ తింటారు కదా, మరి రోజు సలాడ్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా వెజిటేబుల్స్ స్టిర్ ఫ్రైస్ చేసుకుంటే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, సో మెల్లగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దాంట్లోనే మష్రూమ్స్ కుక్ అయిపోతాయి, ఎక్స్ట్రాగా వాటర్ కానీ ఏం పోయక్కర్లేదు. అండ్ అలాగే ఒక పావు స్పూన్ వరకు నేను మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. సో మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మిరియాలు అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, మీకు అంత అక్కర్లేదని ఉంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ నేను ఇందులో మిక్స్డ్ హెర్బ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ సూపర్ మార్కెట్స్లో మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇందులో థైమ్, ఆరిగానో, అండ్ అలాగే బాసిల్, అండ్ ఇంకొన్ని హర్బ్స్ కూడా ఉంటాయి. సో వాటి వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం పిజ్జా సీజనింగ్లా, పాస్తా సీజనింగ్లా ఇవి వాడతాం కదా, సో ఆ ఇటాలియన్ టేస్ట్ నచ్చిన వాళ్ళు బాగా యాడ్ చేసుకోండి. సో టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకుంటే. అండ్ తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టేసుకున్న బ్రోకలీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ బ్రోకలీ మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఆల్రెడీ మష్రూమ్లో లైట్గా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అండ్ దీనిలో కూడా లైట్గా వాటర్ మొత్తం కలిసి బాగానే కుక్ అయిపోతాయి. ఒక 2 to 3 minutes వరకు ఇలా ఫ్రై చేసేసుకుని దీన్ని కొంచెం సేపు మూత పెట్టేసుకుని తర్వాత ఇంకా దీన్ని రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2 minutes తర్వాత దీన్ని చూద్దాము. 2 minutes అయిపోయిందండి, చూసారు కదా, చాలా డ్రైగా అండ్ నీట్గా కుక్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు ఇంకా రెడీ టు సర్వ్ అనమాట. మనకి ఎక్కడ వాటర్ లేదు, అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డైట్ చేసేవాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి టేస్టీ తింటే మనకి ఇంకా డైట్ మీద ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, అండ్ మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మనందరికీ మష్రూమ్స్ గురించి చాలా బాగా తెలుసు కదా, ఇది వెజిటేరియన్స్కి మంచి సూపర్ ఫుడ్ అనమాట. సో దాంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, అండ్ అలాగే లో క్యాలరీస్, చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుంది, అండ్ హై ఫైబర్ కూడా ఉంటుంది. సో దీనివల్ల మనకి డైట్ చేసే వాళ్ళకి మంచి, అంటే మనకి బాడీకి బెనిఫిట్ చేసే చాలా రకాలైన విటమిన్స్ అవి కూడా ఉంటాయి. సో మన నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో మనం డైట్ చేస్తున్నాము, టేస్ట్ ఫీల్ అవ్వలేకపోతున్నాం అనే ఫీలింగ్ లేకుండా ఇది చేసుకుని తింటే మీకు టేస్ట్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అండ్ అలాగే డైట్ చేసినట్టు ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.